ఈ 2 సంవత్సరాల్లో చేయలేనిది ఈ 5 నెలల్లో ఏం చేస్తానో ఏమో తెలీదు. హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. హాయ్ ఎవ్రీవన్! ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ తర్వాత మళ్ళీ లాంగ్ వీడియో పెడుతున్నాను. ఈ 2 ఇయర్స్‌లో చేయలేనిది ఈ 5 మంత్స్‌లో చేస్తానో లేదో తెలీదు. అంతా మీ సపోర్ట్ వల్లే సాధ్యం అవుతుంది. సో, ఈరోజు ఈ నా చిన్న వీడియో ఏంటి అంటే, షార్ట్ వీడియో రీల్స్ కోసం బ్యాక్‌గ్రౌండ్ డెకరేషన్‌ని చిన్న వ్లాగ్ లాగా చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ చిన్న లైక్ అండ్ కామెంట్ చేయండి. ముందు స్టిచ్చింగ్ వీడియోస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ ప్లెయిన్గా కనిపిస్తున్న ఈ గోడకైతేనే మనం డెకరేషన్ చేయబోతున్నాం. దానికోసం అయితే ఈ మిషన్ అయితే ఈ ప్లేస్ అయితే మార్చాలి. ఈ మిషన్ తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి. ఆ లీవ్స్ని తీసుకొచ్చి ఆ గోడకైతే డెకరేషన్ చేయాలి. లీవ్స్ అయితే నా దగ్గర ఉంటే వాటిని అయితే ఇలా దండల రూపంలో అయితే కుట్టుకున్నాను. స్టిచ్చింగ్ చేయడం వల్ల పద్దాగా స్టిచ్చింగ్ అని ఆ స్టిచ్చింగ్ అన్న మాటే వస్తుంది. అయితే ఈ ప్లెయిన్గా ఉన్న వాల్కి అయితే ఇప్పుడు వాటిని అయితే డెకరేషన్ చేయబోతున్నాను. ఎలా చేస్తున్నాను అనేది చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసేయండి. మన ఛానల్ అయితే విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ఇక్కడ ఉన్న మెస్సీగా ఉన్న ఈ క్లాత్లు ఇవన్నీ తీసేయాలి. మా బ్రదర్ మ్యారేజ్ వల్ల ఇవైతే నేను స్టిచ్చింగ్ చేయాల్సినవన్నీ అలా ఆపేశాను. అందుకే ఇవన్నీ సంచులుగా అలాగే ఉండిపోయినాయి. నిదానంగా ఒక్కొక్కరు స్టిచ్చింగ్ చేసి ఇస్తూ వస్తున్నాను. దీంట్లో నుంచే మళ్ళీ ఇన్స్టా క్లయింట్స్ కూడా ఆర్డర్ పెట్టుకోవడం, వాళ్ళే స్టిచ్చింగ్ చేసి పంపించడం, ఇక్కడ లోకల్ వాళ్ళే స్టిచ్చింగ్ చేయడం, అవి ఇవి మొత్తం నాకు క్లమ్జీగా అయిపోయినాయి. నిదానంగా కొద్దిగా అందరి స్టిచ్చింగ్ చేసి అయితే ఇచ్చేస్తున్నాను. 2 ఏళ్ల నుంచి 4000 అవర్స్ రావడానికి చాలా కష్టంగా ఉంది. ఈ 4000 అవర్స్ని తీసేసి 8000 అవర్స్ని అయితే పెట్టారు. 4000 అవర్సే రావట్లేదురా బాబు అనుకుంటే 8000 ఎక్కడి నుంచి తేవాలో మరి. ఎలాగైతేనే ఏదో ఒకటి చేద్దామన్న ఉద్దేశంతో ఈ 5 నెలల్లో కంప్లీట్ చేయాలన్న సంకల్పంతో అయితే లాంగ్ వీడియోలోకి అయితే దిగాను. ఇలా ఇప్పుడైతే ఈ వీడియో పెడుతున్నానని చెప్పి ఎవ్వరు ఫీల్ అవ్వద్దు. ముందు అయితే స్టిచ్చింగ్ వీడియోసే రాబోతున్నాయి. ప్రస్తుతానికైతే నేను స్టిచ్చింగ్ లాంగ్ వీడియో తీయడానికి నా దగ్గర సరైన ట్రైపాడ్ లేదు. అందుకని చెప్పి నేను లాంగ్ వీడియోస్ అయితే తీయలేకపోతున్నాను. షార్ట్స్ అప్లోడ్ చేసినప్పుడల్లా ఏదైనా కొత్త మోడల్ డ్రెస్ అప్లోడ్ చేస్తుంటే చాలామంది అడుగుతున్నారు, అక్క ఈ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టమని చెప్పి. వాళ్ళకి రిప్లై అయితే ఇస్తున్నాను కానీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానని చెప్పి. లాంగ్ వీడియో తీయడం కోసం అయితే స్టాండ్ ఇరిగిపోవడం వల్ల నేను లాంగ్ వీడియోస్ అయితే తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నా దగ్గర ప్రస్తుతానికి చిన్న స్టాండే ఉంది. దాంతోనే షార్ట్ వీడియోస్ అయితే ఎలాగోలా తీసుకుంటున్నాను. లాంగ్ వీడియో కోసం అయితే వాళ్ళు ఫోన్ తీసుకొని షూట్ చేయాలి. నేను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడు ప్రస్తుతానికైతే అంతగా ఎవరు అయితే లేరు నాకు తీయడానికి అని చెప్పి. అందుకే నేను లాంగ్ వీడియోస్ అయితే ఆపాను. కానీ ముందు అయితే లాంగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. దానికోసం అని చెప్పి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ముందుకైతే వెళ్దాము. చాలామంది కూడా అడుగుతున్నారు కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పెట్టమని చెప్పి. తీరా వీడియోస్ పెట్టాక చూస్తారో లేదో అన్న చిన్న డౌట్ కూడా ఉంది. ఎందుకంటే చాలా ప్రాసెస్ అది. కటింగ్ తీసేటప్పుడు వీడియో తీయాలి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీడియో తీయాలి, తర్వాత వాటిని ఎడిట్ చేసి అప్లోడ్ చేసిన తర్వాత వీడియోని చూస్తారో లేదో అన్న డౌట్ వల్ల కొంచెం అయితే బ్రేక్ ఇచ్చాను. కానీ ఇప్పుడైతే చూడనివ్వండి, చూడకపోనివ్వండి, వీడియోస్ అయితే అప్లోడ్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఈ 5 నెలలే. ఈ 5 నెలల్లో చెయ్యాలి, లేకపోతే ఆపేసేయాలి. నేనైతే గట్టిగా అయితే అనుకుంటున్నాను వస్తాయి. ఈ 5 నెలల్లో కంప్లీట్ చేసేస్తానన్న ధైర్యంతో నేను లాంగ్ వీడియోస్లోకి అయితే దిగాను. కొంచెం మీరు సపోర్ట్ చేసి నా వీడియోస్ పెట్టినప్పుడు కొంచెం లైక్ చేసి కామెంట్ చేస్తే దానివల్ల ఏమిటంటే కొంచెం ఎంగేజ్మెంట్ అనేది వస్తుంది వీడియోకి. దానివల్ల ఇంకొంతమందికి ఈ వీడియోని అయితే చూపించడానికి యూట్యూబ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేస్తారన్న నమ్మకంతో అయితే ఈ చిన్న మినీ వ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో అయితే ఎంతమందికి వెళ్ళిద్దో లేదో అయితే తెలియదు. ముందడుగేసి అయితే ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. బహుశా ఈ వీడియో వెళ్తే కనుక నేను స్టిచ్చింగ్ వీడియోస్తో పాటు చిన్న వ్లాగ్స్ కూడా పెట్టొచ్చా, లేదా స్టిచ్చింగ్తోనే సపోర్ట్ చేస్తారా అనేది ప్లీజ్ కామెంట్ చేసి అయితే చెప్పండి. దాన్ని బట్టి ముందు రాబోయే వీడియోలు ఏం తీయాలన్నది ఆలోచించుకుంటాను. ఖచ్చితంగా అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ అయితే కంపల్సరీగా వస్తాయి. మధ్యలో చిన్న వ్లాగ్స్ కూడా సపోర్ట్ చేస్తాను అంటే కనుక నేను చిన్న మినీ వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయాలని ఆశపడుతున్నాను. దానికి సపోర్ట్ కూడా చేస్తాను అంటే కనుక హార్ట్ సింబల్ని అయితే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను అర్థం చేసుకుంటాను. ఈ లీవ్స్ అయితే నేనే ఈ దండలను అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాను. ఎక్కువగా మరీ గంభీరంగా కాకుండా ఇలా సింపుల్గా 4 దండలను అయితే స్టిచ్చింగ్ చేసుకొని, సారీ అండి స్టిచ్చింగ్ అని అలవాటు అయిపోయి స్టిచ్చింగ్ అనే వచ్చేస్తుంది. ఇలాగ దండలను అయితే సూది దారంతో అయితే కుట్టుకున్నాను.
కొట్టుకొని ఇలా లైట్ అయితే పెట్టాను కానీ ఆ లైట్ వేయడం వల్ల నాకు వీడియోలో కొంచెం ఎఫెక్ట్ చేంజ్ అయిపోతుందని చెప్పి లైట్ని అయితే యూజ్ చేయట్లేదు. ప్రస్తుతానికి ఆ దండలు అయితే బ్యాక్గ్రౌండ్లో అయితే సెట్టింగ్ చేసుకున్నాను. దానివల్ల ఏంటంటే నేను వీడియో తీస్తుంటే బ్యాక్గ్రౌండ్ ఆ ప్లెయిన్ ఎక్కువ కనబడుతుంది. అందుకని చెప్పి ఈ దండలనైనా డెకరేషన్ చేసుకున్నాను. లేదంటే ఈ వాల్ దగ్గర ఇలా ప్లెయిన్గానే ఇప్పటి వరకు వీడియోస్ అయితే తీసాను, షార్ట్ వీడియోస్ అవి. ఏదో నాకు వచ్చిన దాంట్లో ఈ చిన్న డెకరేషన్ అయితే చేశాను. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఒక్కసారి విజిట్ చేసి మన ఛానల్లో ఉన్న వీడియోస్ చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. బాయ్.